వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 2025 కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఐఎంఎఫ్ బోర్డులోకి పరమేశ్వరన్ అయ్యర్. ద్రవనిధి సంస్థ బోర్డులో భారత తరఫున తాత్కాలిక నామినీ డైరెక్టర్గా పరమేశ్వరన్ అయ్యర్ వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఆయన ప్రపంచ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. 3 ఏళ్ల పదవీ కాలంలో ఇంకా 6 నెలలు మిగిలి ఉండగానే ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవి నుంచి కేవీ సుబ్రహ్మణ్యం ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. ఈ నెల 9న ఐఎంఎఫ్ బోర్డు కీలక సమావేశం జరగనున్న నేపథ్యంలో అయ్యర్ నియామకం జరిగిన సంబంధిత వర్గాలు తెలిపాయి. వాతావరణ రుణ కార్యక్రమం కింద $1.3 బిలియన్ కొత్త రుణాభ్యర్థనతో పాటు పాకిస్తాన్ నడుస్తున్న $7 బిలియన్ ఉద్దీపన ప్యాకేజీపై ఐఎంఎఫ్ సమీక్ష నిర్వహించనుంది. అయ్యర్ని భారత నామినేట్ చేయకపోతే శ్రీలంకకు చెందిన డైరెక్టర్ హరిచంద్ర పహాద్ కుంబరే ఐఎంఎఫ్లో ఈడీ పదవి చేపట్టేవారు. అది భారత ప్రభుత్వ నిర్ణయమే. ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కేవీ సుబ్రహ్మణ్యం తొలగించాలన్న నిర్ణయాన్ని భారత ప్రభుత్వమే తీసుకుందని ఐఎంఎఫ్ తెలిపింది. ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో సభ్యుడిని నియమించడం తొలగించడంపై నిర్ణయాన్ని ఆయా ట్రంప్ సంచలనాత్మక ఫోటోకు పులిట్జర్. పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్టగా భావించే పులిట్జర్ పురస్కారాలను సోమవారం ప్రకటించారు. న్యూయార్క్ టైమ్స్కు 4, న్యూయార్క్ 3 పురస్కారాలు లభించిన విశేషం. పులిట్జర్ ప్రతిష్టాత్మక పబ్లిక్ సర్వీస్ మోడల్ వరుసగా రెండోసారి ప్రో పబ్లిక్గా దక్కింది. అమెరికాలో కఠిన అబార్షన్ చట్టాలు ఉన్న రాష్ట్రాల్లో అత్యవసర వైద్య సహాయం అందించడం, వైద్యులు ఆలస్యం చేయడంతో మహిళలు మరణించడంపై కథనాలు అందించినందుకు గాను పాత్రికేయుడు కవితా సూరినా, ప్రొఫెసర్ కసండ్రా జెరిమిలో, టెస్సీ కార్డెలకు పురస్కారం లభించింది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది ఎన్నికల ప్రచారం సందర్భంగా హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఘటనకు సంబంధించిన కవరేజ్కి వాషింగ్టన్ పోస్ట్ పురస్కారం లభించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు అందించిన ఫోటో పాత్రికేయుడు డగ్ విల్స్కు బ్రేకింగ్ న్యూస్ విభాగంలో అవార్డు లభించింది. ప్రతిష్టాత్మక పులిట్జర్ సాహిత్య పురస్కారాన్ని వెర్సివల్ ఎవరెట్ రాసిన కేమ్స్ పుస్తకం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా జి. చంద్రశేఖర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ జి. చంద్రశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.